హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టిప్స్ చెప్పుకుందామండి. మొదటి టిప్ ఏంటంటే, మనం చపాతీ చేస్తూ ఉంటాం కదండి. ఫ్లోర్ మీద పెట్టి చేస్తున్నప్పుడు ఫ్లోర్ అంతా పిండి అయిపోయి ఫ్లోర్ పాడైపోతుంది. అలా కాకుండా మనం ఇలా కింద పేపర్ కానీ పిల్స్బరీ పిండి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటిని కానీ మనం ఉపయోగించుకొని కనుక ఈ విధంగా మనం చేసుకుంటే ఆ ఎక్సెస్ పిండి అనేది మళ్ళీ మనం బౌల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే బౌల్లో ఉన్న పిండిని ఒక డబ్బాలో వేసుకొని మనం పెట్టుకుంటే మళ్ళీ చపాతీ చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది మనకి. ఈ విధంగా అనమాట. మరొక టిప్ ఏంటంటే, మనం హనీ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి వంపుతున్నప్పుడు పక్క నుంచి కారిపోతుంది, వాటికి చీమలు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కనుక చీమలు అనేవి పట్టవు. మరొక టిప్ ఏంటంటే, మనకి ఇలా స్ప్రే బాటిల్ తీసుకొని అందులో కొంచెం 1/2 లీటర్ వాటర్ తీసుకొని షాంపూ కానీ కంఫర్ట్ కానీ వేసుకొని వాటిని బాగా షేక్ చేసుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని చేసుకొని మనం కిచెన్ ఫ్లోర్ కానీ కిచెన్ వాల్స్ కానీ క్లీన్ చేసుకుంటే మనకి బాగా క్లీన్ అవుతాయండి. అలాగే మనకి వింటర్ సీజన్లో చిన్న చిన్న దోమలు అనేవి కూడా ఉండవు. మరొక టిప్ ఏంటంటే, మనం ఇలా సీసాలో పప్పులు కానీ పంచదార కానీ వేస్తుంటాం కదండి, అప్పుడు పడిపోతూ ఉంటుంది సైడ్ నుంచి. అలా కాకుండా ఇలా పేపర్ పెట్టుకొని వేసుకోవడం వల్ల మనం కరెక్ట్గా వేసుకోవచ్చు. ఎక్సెస్ అనేది మనం దాంట్లో ఉండిపోతుంది కూడాను, పక్కకు పడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్గా వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. మరొక టిప్ ఏంటంటే, మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలర్స్ ఉంటాయి కదండి, ఇవి మనకి అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం సర్ఫ్ కానీ షాంపూ వాష్ చేస్తే అవి గిల్టిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కుంకుడుకాయలు వేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఆ వాటర్లో మనం వీటన్నిటిని నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల గిల్ట్ అనేది పోదండి, చక్కగా క్లీన్ కూడా అయిపోతూ ఉంటాయి. చూడండి, మీకు ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం ఒక బ్రష్ తోటి, పనికిరాని బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం హారాలు కానీ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అన్నీ ఏవైనా సరే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ జ్యువెలరీ కూడా మనం ఈ విధంగా కుంకుడుకాయలు క్లీన్ చేసుకోవచ్చండి. వాటిని అయితే మటుకు 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. గోల్డ్ అయితే ఇవి మటుకు వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే వెంటనే క్లీన్ అయిపోతాయి. బ్యాంగిల్స్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. గిల్ట్ అనేది అసలు పోదు మనకి, చక్కగా మెరుపు కూడా వస్తాయండి. చూసారు కదా, షైనింగ్ అనేది ఉంటుంది. వెండి వస్తువులు కానీ పట్టీలు కానీ ఇవి కూడా క్లీన్ చేసుకో. చూసారు కదా ఎంత నల్లగా అయిందో వాటర్. ఇప్పుడు వాటిని మంచి వాటర్లో క్లీన్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని తుడిచేసుకోవాలన్నమాట. చూసారు, చూపించిన విధంగా ఈ విధంగా మనం అన్ని ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న వాటిని వాటర్ లేకుండా చక్కగా తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత క్లీన్గా షైనీగా ఉన్నాయో. చూసారు కదండి, ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ బాగా షైనింగ్ వచ్చాయి. వీటిని మరింత మెరుపు కోసం మనం కొంచెం వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం ఆవిరి పెట్టించాలి. 1 నిమిషం పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా షైనింగ్గా వస్తాయండి ఇవి. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను ఇక్కడ హారాన్ని నేను. ఈ విధంగా షైనింగ్ అవుతాయండి. ఈ విధంగా చేయడం వల్ల మెరుపు వస్తుంది వాటికి. మనం పసుపు వేసాం కదా వాటర్లో, అందుకని. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.